హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 13th మార్చ్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా యాడ్ చేస్తాను. అందులో జాయిన్ అవ్వండి. మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ గనక చూసినట్లయితే మురుగునీటితో మత్స్య పరిశ్రమకు నష్టం. శుద్ధి చేయని మురుగునీటిని నేరుగా నదులు, చెరువులు తదితరాల్లో కలిసిపోవడం వల్ల భారత మత్స్య పరిశ్రమ ఏటా 17,440 కోట్లు నష్టపోతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఇది కొన్ని ఫ్యాక్టరీలలో వాడిన నీటిని నేరుగా శుద్ధి చేయకుండా నదులలో విడుదల చేయడం జరుగుతుంది. సో అలాంటి నీటి వల్ల భారతదేశానికి సంబంధించిన మత్స్య పరిశ్రమకు, చేపల పరిశ్రమకు 17,440 కోట్ల నష్టం వాటిల్లుతుందని అధ్యయనం వెల్లడించింది. సముద్ర పర్యావరణం కోసం పోరాడే బ్లాక్ టు బ్లూ, అలాగే ఓషన్ సీవేజ్ ఎలియన్స్ ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా ఒక అధ్యయనం చేయడం జరిగింది. ఈ నివేదికను జపాన్లో జరుగుతున్న ప్రపంచ సముద్ర సదస్సులో విడుదల చేశాయి. ఆ నివేదికలో ఈ అంశాలు వెల్లడించడం జరిగింది. ఇలా మురుగునీటిని నదులలో, చెరువులలో విడుదల చేయడం కారణంగానే తాగునీరు కూడా కలుషితమై డయేరియా ప్రబలి ఏటా 2,145 కోట్లను భారతదేశం కోల్పోతుందని పేర్కొంది. బ్రెజిల్, భారత్, కెన్యా, ఫిలిప్పీన్స్, అమెరికా ఈ 5 దేశాలు నీటి శుద్ధిలో అలసత్వం వహిస్తున్నాయని, అందువల్ల ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఈ 5 దేశాల్లోనూ భారత్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు, అలాగే భారతదేశం తరువాతి స్థానంలో కెన్యా ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఇలాంటి నివేదికలు మనకు చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే హైదరాబాద్ దిగ్గజ క్రికెటర్ కన్నుమూత. భారత క్రికెట్ జట్టుకు 29 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్కు చెందిన దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబీద్ అలీ 83 సయ్యద్ అబీద్ అలీ కన్నుమూశారు. ఈయన 1967 నుంచి 74 మధ్య భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే గిల్కు ఐసీసీ అవార్డు. భారత స్టార్ ఓపెనర్ శుభ్మన్ గిల్ ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఇలా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకోవడం ఇది గిల్కు 3వసారి. అలాగే నెక్స్ట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇలాంటివి సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. తేజస్ నుంచి అస్త్ర పరీక్ష విజయవంతం. దేశీయంగా అభివృద్ధి పరిచిన తేజస్ యుద్ధ విమానం నుంచి గగనతలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే అస్త్ర క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్లో విజయవంతంగా చేపట్టినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. తేజస్ యుద్ధ విమానం నుంచి అస్త్ర క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. మనం ఇటీవల కూడా 6th మార్చ్ వీడియోలో కూడా చూసాము తేజస్ యుద్ధ విమానాలు. ఇవి చాలా అత్యంత ఎత్తుకు వెళ్లే విమానాలు. ఇందులో పైలట్ల కోసం ఆక్సిజన్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి OBOGS అనే వ్యవస్థను ఇటీవల DRDO అభివృద్ధి చేసినట్లు చూసాము. సో ఇది లింక్ చేసుకోండి ఈ టాపిక్కి. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే కొత్త రకం పోలియో టీకా. అందరికీ అందుబాటు ధరల్లో కొత్త తరం పోలియో టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ పోలియో టీకాని లీడ్స్ విశ్వవిద్యాలయం నేతృత్వంలో ఈ టీకా ఆవిష్కృతమైంది. వైరస్ లాంటి పార్టికల్స్ను ఉపయోగించి ఈ టీకాను తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ స్పియరెక్స్ టెలిస్కోప్ను ప్రయోగించిన నాసా. అనంత విశ్వం పుట్టుక, విస్తరణ రహస్యాన్ని కనుగొనేందుకు గతంలో ఎన్నడూ లేనంతగా సమగ్రంగా, స్పష్టంగా మొత్తం ఖగోళ సమాచారాన్ని, చిత్రాలను మానవాళికి అందించేందుకు స్పియరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీని నాసా అంతరిక్షంలోకి పంపించింది. దాంతోపాటు ఈ టెలిస్కోప్తో పాటు 4 ఉపగ్రహాలను కూడా ప్రవేశపెట్టింది.
ఈ ఉపగ్రహాలు ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. నాసా అమెరికాకు చెందిన సంస్థ. అలాగే తెలంగాణ అంశాలలో భాగంగా చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి అథారిటీ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDAని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మున్సిపల్ లేదా పరిశ్రమల శాఖ మంత్రి వైస్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. 11 మంది సభ్యులుగా ఉంటారు. అలాగే ఇందులో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో 7 మండలాల్లోని 56 గ్రామాల పరిధిలోని 768.25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో పాటు పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 13th March 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో.